ఇది తీసుకుని వస్తుంది, దాన్నే కుప్పడం అంటారు. ఇది వేయాలంటే కొంచెం నైట్ కూడా ఉంటుంది. ఆ వారం వేసేసి కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక అతను వేసేది వచ్చేసేసి 6,000 రూపాయలు చెప్పాను కదా, దీనికి వచ్చేసి 11,000 రూపాయలు అట్లా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకా మోడర్నైజ్ చేసి ఇంకా ఏమన్నా సింప్లిఫై చేయగలుగుతారు? టూల్స్ ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎట్లా చేసావు కదా ఇన్నోవేషన్లో, ఇప్పుడు ఇది చేసినప్పుడు ఇది ట్రెడిషనల్గా చేస్తున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం మోడర్నైజ్ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అంటే కొంచెం తేలిగ్గా చేయడానికి ఏంటంటే మనకి అట్లా కాళ్ళతో కష్టపడకుండా లిఫ్టింగ్ మిషన్ ఉంటుంది. అదే ఆటోమేటిక్ ఇట్లా కాలు దొక్కినప్పుడు ఒకసారి మిషన్ దొక్కి అట్లా అతనేమి వర్క్ చేయకుండానే పవర్ మీద ఇదే ఉంది. అప్పుడు ఏంటంటే అట్లా 2 లిఫ్టింగ్ మిషన్లు అట్లా పెట్టుకుంటే వాళ్ళకి శరీరం మీద భారం ఎక్కువ పడకుండా కొంచెం నేర్చుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు అదేంటంటే ఈ వెయిట్ మొత్తం ఒకసారి తొక్కారు బాబు, ఈ వెయిట్ మొత్తం కాళ్ళతో తొక్కాలి. అట్లా కాకుండా ఇది ఉందనుకోండి ఆటోమేటిక్గా లిఫ్ట్ అంటే పవర్ వల్ల అదే అతనికి కొద్దిగా భారం పెట్టింది. కొంచెం ఇంకొక గంట ఎక్స్ట్రా వర్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 1 గంట చేస్తే అతని శరీరం వచ్చిపోయింది అనుకోండి, అట్లా 2 గంటలు చేసి 2 గంటలు చేసుకోవచ్చు. అంటే శరీరానికి కొంచెం తగ్గింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఇది ఇచ్చారు మోటార్లు తప్పడానికి కాలుకి చేసాం. ఇంకా నువ్వేం చదువుతున్నామ్మా? ఏ సబ్జెక్ట్ అమ్మా? బీకామ్ కంప్యూటర్సా? ఓకే, గుడ్. మదరా అమ్మండి రండి, రామ్మా రా. అటు బాబు కూడా ఉన్నాడు. బాబు ఎంఎస్సి చదువుకున్నాడు కాకినాడలో చేస్తున్నాడా? పిల్లలందరినీ బాగా చదివిస్తున్నారు ఇప్పుడు. సంతోషం. ఎందుకంటే వీళ్ళు ఇంకా రాను రాను కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. డైవర్షన్ కూడా వెళ్తే వాళ్ళకి జీవితాలు గడిచిపోతాయి, బెటర్గా ఉంటుంది. అందరూ కంప్యూటర్ అందరిలో మార్పు వచ్చిందా మీకు? మీ అందరిలో మార్పు వచ్చింది? పిల్లలకి ఫ్యామిలీస్ అందరూ పిల్లలు చదువుకుంటున్నారు సార్, ఎవ్వరు ఖాళీగా. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పాకలు ఇస్తున్నారు, ఓనర్ షేర్లు వెళ్తున్నాయి, బాగానే ఉంది. దీన్ని ఇంకా బాగా చేయాలి, చేద్దాం. ఓకే, బాగా చదువుకున్నా, అది బెస్ట్. వచ్చేసి మన వీరబాబు తయారు చేసి ఇచ్చారు సార్. అంటే అందులో కలర్స్ సేమ్ డిజైన్, 3 సేమ్. ఈరబాబుని వేసినవి. ఇదేంటిది? అది వచ్చేసి 4,500 సార్. అది వచ్చేసేసి 8,500. అంటే ఇది ప్యూర్ పట్టు, అంటే కాటన్ అనేది ఉండదు. అంటే కొంచెం బార్డరు పెద్దగా ఉంటుంది. పట్టుపోయి పట్టు అంటే కొంచెం వెయిట్ పెంచి వస్తుంది సార్. ఇది వచ్చేసేసి కాటన్ బై సాఫ్ట్ సిల్క్. అన్నిటికీ మార్కెట్ బాగానే ఉంది ఇక్కడ. మీరు ఎట్లా పంపిస్తారు మార్కెట్కి? మనం అదే అంతా షాపులు ఉంటాయి సార్. ఇప్పుడు విజయవాడ ఉంది, గోలీ సిల్క్స్ అని, కళాంజలి సిల్క్స్ అని, అట్లా ఆ షాపులలో మన దగ్గర హోల్సేల్లో కొంటారు. ఎన్ని వస్తాయి మొత్తం? మనకి రోజుకు వచ్చేసి ఒక 30 చీరలు, అంటే మనకు రోజుకు ఒక 30 చీరలు వస్తాయి. అంటే 30 రోజులు వర్క్ ద్వారా మేమేంటంటే టోటల్గా మంత్లీ 20 రోజులకు మాత్రమే వర్క్ లెక్క వేసుకుంటాం. టోటల్గా ఒక 600 చీరలు అట్లా వస్తాయి. అంటే మధ్యలో సెలవులు ఉంటాయి కదా. మార్కెటింగ్ ప్రాబ్లం ఏమి లేదు సార్. కాకపోతే ఏంటంటే కొంచెం అది. నువ్వు చేసింది ఏది? అది ఇదా?
అరగంట ఇది కొంచెం లైట్ కదా, ఇది పంపించు. ఓకే, పంపించు. ఇప్పుడు నీ మోడల్ ఎవరైనా ఫాలో అయ్యారా? అంటే ఇక్కడ ఆల్మోస్ట్ కొంచెం వేరియేషన్ ఉంటాయి కానీ టోటల్గా ఏంటంటే దగ్గరగానే ఉంటాయి సార్. అంటే మనం ఒక డిజైన్ పెడితే మనం ఒక మామిడి కింద పెట్టాం, అది కాదు, ఇంకొకళ్ళు నీ మోడల్ని ఇట్లానా సార్? ఇట్లా లేదు సార్, అసలు చీరాల మొత్తం మీద ఎక్కడా లేదు. అంటే నేను ఆ రోజు ఏంటంటే నా కరోనా ముందులో నాకు బిజినెస్ బాగుంది, దాని ద్వారా ఏంటంటే కొంచెం ఆదాయం బాగానే ఉండి మనలాంటి వేవర్స్కి ఇంకా ఎక్కువ మందికి పని కల్పించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పెట్టాను సార్. రేపు ఇది ఎప్పుడు అలవాటు కావాలా? అంతే కదా సార్. అలవాటు కావాలి మళ్ళీ. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని పెడితే కొంచెం తొక్కే పని ఉండదు. అవును సార్, అది అది తొక్కాల. అది అది ఎన్నిసార్లు తొక్కాలి చూస్తున్నాం రోజుకి? తొక్కుతూనే ఉండాలి సార్. శారీ ఎంతవరకు నీకు ఎలసట వస్తుంది? అంటే వస్తుంది. ఇది వచ్చేసేసి ఒక అంగుళానికి 60 సార్లు దొక్కాల్సి వస్తుంది. అంగుళానికి మనకి గంటకి ఎన్నిసార్లు తొక్కుతారు? ఒక రోజుకి ఎన్నిసార్లు తొక్కుతావు? తొక్కినప్పుడు అలసట ఎప్పుడు వస్తుందా? కాళ్ళు నొప్పులు ఏమన్నా వస్తాయా? వస్తాయి సార్. కాళ్ళు నొప్పులు ఒక వస్తాయా? గంటన్నర వేస్తే కొంచెం రిలాక్స్ అవ్వాలి. అప్పుడు ఏంటంటే ఇద్దరుంటే అప్పుడు హస్బెండ్ వెళ్తాడు. అంటే ఇక్కడ వచ్చేసేస్తే ఆయన దిగితే మనకు అంత అవసరం. అంటే ఒక 50 సంవత్సరాల వయసు వస్తే కొద్దిగా నొప్పులు అనిపిస్తే అప్పుడు కొంచెం అంటే ఇంత హెవీ డిజైన్ కాకుండా కొద్దిగా తక్కువ డిజైన్. ఏంటమ్మా, ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచా? ఇది కూర్చోండి. అంటే బాగున్నారా? ఆయన కనపడదు. వినపడదా? ఇతని వయసు దాదాపు 70 సంవత్సరాల పైన సార్. ఇప్పటికీ మగ్గున వేస్తాడు. ఏంటో ఏమనిపిస్తుంది నీకు? మగ్గం వేస్తా ఉంటే ఏమనిపిస్తుంది? అలవాటేనా? ఎన్ని గంటలు పని చేస్తావు? నేను 8 గంటలు పని చేస్తాను. ఇప్పుడు కూడా 8 గంటలు పని చేస్తావా? పిల్లలు ఏం చేస్తారు? అమ్మాయితో ఒక అమ్మాయి చనిపోయింది. ఒక అమ్మాయితో పెళ్లి చేశాను. మా ఆవిడ నేను. ఎంత వస్తుంది నీకు నెలకు? 8,000 వస్తుంది. 8,000 వస్తుంది నెలకు. ఇప్పుడు వేరే పని చేసి కూడా 8,000 వస్తుంది కదా? ఆ పని చేయలేము, మొత్తం నుంచి ఇదే పని. అదే వచ్చింది. ఇప్పుడు మీకు గవర్నమెంట్ కరెంట్ ఇచ్చిన తర్వాత మీకు ఎట్లా దాంట్లో వెళ్ళిపోతుంది? అందరూ కామన్గా చేసేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు లేవు ఇప్పుడు. కరెంట్ ఛార్జీలు లేవు, బాగానే ఉంది. ఒక 25,000 ఇది కూడా వస్తుంది మీకు సంవత్సరానికి. ఈ 2 బెనిఫిట్స్ వస్తాయి. మీ ఆవిడ కూడా పనిచేస్తుంది ఇక్కడ? పని చేస్తుందని ఇప్పుడు కొంచెం ఆనందం అయిపోయింది. ఆరోగ్యం కరోనా వచ్చి ఇంకా ఆరోగ్యంగా మాకు అయిపోయింది. ధైర్యంగా ఉండండి. ఓకే అమ్మా, నమస్కారం.
నమస్కారం బాబు. ఓకే అమ్మా, నమస్కారం. ఈ అబ్బాయిది ఏంటంటే భీమ్ అయిపోయింది, నెక్స్ట్ భీమ్ రెడీ చేసుకుంటున్నాడు. అంటే 5 చీరలు అయిపోయిన తర్వాత మళ్ళీ అట్లా జాయింట్ చేసుకోవాలి. అదే పవర్ లూమ్ అయితే నీకు కొన్ని వందల చీరలు భీమ్ చుట్టేస్తారు. హ్యాండ్లూమ్ అంటే 5 చీరల బార్కు మాత్రమే వస్తుంది. అది బార్కి అట్లా అయినప్పుడు మళ్ళీ జాయింట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు పవర్ లూమ్లో చేసిన దానికి హ్యాండ్లూమ్లో చేసిన దానికి ఎంతవరకు మనకు మార్కెట్లో డిమాండ్ అంతా ఇప్పుడు పవర్ లూమ్స్ వచ్చేసినాయి, ఇవి కూడా వచ్చేసాయి. ఇంకా కూడా మనకు పెద్ద పెద్ద మిల్సే వచ్చేస్తున్నాయి. అవునవును సార్. ఎందుకంటే ఇప్పుడు అంటే పవర్ లూమ్ చీరక నాణ్యత తక్కువ, అంటే మనలాగే యాజిటీస్ దించుతారు, కాకపోతే రేటు తక్కువ, క్వాలిటీ తక్కువ ఉంటుంది. దీనికి దానికి డిఫరెన్స్ క్వాలిటీ ఇది నాణ్యత సార్, ఎందుకంటే ఇదంతా ఎంత డిఫరెన్స్ రేట్లో? దాదాపు అది 1000 రూపాయలు, ఇది 3000 అనుకోండి, ఆటోమేటిక్గా అది 1000-1200 వచ్చేస్తుంది సేమ్ డిజైన్. సేమ్ డిజైన్ సేమ్ క్వాలిటీ. అంటే ఇప్పుడు మనకి ఇదేమైందంటే లేబర్ ఛార్జ్ ఇవ్వాలి సార్. పౌర్లు మగ్గానికి ఏంటంటే ఒక 200-300 అట్లా ఉంటుంది. మనకి ఇది ఏంటంటే ఇక్కడ డిజైన్ బట్టి 1200, 1500, 3000. ఇప్పుడైతే ప్రజెంట్ రీసెంట్గా ఒక 20,000 రూపాయలు ఒక చీరకు వచ్చే లేబర్ చీరలు కూడా రీసెంట్గా పెడుతున్నారు. అంటే అది మార్కెటింగ్ చేయగలగాలి. ఆ మార్కెటింగ్ చేసే సత్తా లేకపోతే ఆ చీరను మనం అమ్మలేము. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.